హైదరాబాద్ నాచారంలో ఒక ఇల్లాలు భర్తను కిరాతకంగా హత్య చేసింది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడన్నటువంటి కోపంతో భర్తను ఒక రాడ్తో కొట్టి చంపేసింది. ఒడిశాకు చెందినటువంటి బందితా బెహ్రాతో పాటు ఆమె ప్రియుడు కలిసి నారాయణ్ బెహ్రాను చంపేశారు. హత్య జరిగిన 24 గంటల్లోనే నిందితులు ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు నాచారం పోలీసులు. ఒడిశాకు చెందిన నారాయణ్ బెహ్రా, బందితా బెహ్రా భార్యాభర్తలు ఇద్దరు నాచారంలోని మల్లాపూర్లో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. నారాయణ్ ప్లంబర్గా పనిచేస్తున్నాడు. బందిత హౌస్ వైఫ్. అదే ఇంట్లో ఒక పోర్షన్లో రెంటుకుంటున్నటువంటి విద్యాసాగర్ అనేటువంటి వ్యక్తితో సన్నిహితంగా మెలిగేది నారాయణ్ భార్య. విద్యాసాగర్తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. 4 నెలలుగా విద్యాసాగర్, బందిత వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నారు. ఇది గమనించిన భర్త భార్యను మందలించడం జరిగింది. దీంతో బందిత విద్యాసాగర్ నారాయణ్ను చంపేందుకు గాను కుట్ర పన్నారు. నారాయణ్ బెహ్రా తలపై రాడ్డుతో కొట్టారు. దీంతో అతడు ఒక్కసారిగా చనిపోయాడు. మృతుడి బంధువుల ఫిర్యాదుతో నాచారం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసుల విచారణలో నిజం ఒప్పుకుంది బందిత.